వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ పర్యటనలో హెలీప్యాడ్ ఘటనలో నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. మొత్తం 102 ప్రశ్నలు అడిగారని తోపుదుర్తి విచారణ అనంతరం తెలిపారు. పోలీసుల వైఫల్యం వల్లే హెలికాప్టర్ వద్దకు జనం దూసుకొచ్చారన్న ఆయన ఆ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. హత్య కేసును తప్పుదోవ పట్టించి తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా మీడియాపైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని, మరికొన్ని ప్రశ్నలకు దాటవేశారని పోలీసులు తెలిపారు. యంత్రాంగం యొక్క వైఫల్యం లేదు, మేము తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకున్నాము. స్థానిక రాప్తాడు మాజీ శాసనసభ్యుడి వల్లనే, ఆయన జనాల్ని రెచ్చగొట్టి సమీకరించడం వల్లనే, అన్కంట్రోలబుల్గా పబ్లిక్ రావడం వల్లనే ఇది జరిగింది అని నా మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం జరిగింది. ప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు, పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను, స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చొచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. కొన్నిటికి ఆన్సర్ కొన్ని చెప్పినాడు, చాలా వరకు ఇంకా తెలియదు అని చెప్పినాడు. దానికి తగిన డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము, వీడియోలు చూపించాము. కొంతమందిని దీంట్లో ఎవరు ఉన్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వీటిపైన విచారణ చేసినాము. ఇంకా ఫర్దర్ గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా పిలిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ కు చెప్పినాడు, కొన్ని తెలియదని దాటేసినారు. మా ఇన్వెస్టిగేషన్ ప్రకారము మేము తెలుస్తున్నాం ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టినారు, ఎలా చేశారు, దాన్ని మాత్రం మేము చేస్తున్నాము. అవన్నీ చేసి త్వరలో ఛార్జ్షీట్ కూడా వేస్తాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 70 మెంబర్స్ వరకు నోటీసులు ఇచ్చినాము, గుర్తించినాము. వాళ్ళు టవర్ కిందగా వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్ని ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము. ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళపైన కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ వేస్తాం. పైలట్ అనిల్ కుమార్ గారికి ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది. జైన్ అని కో పైలట్ విచారించడం జరిగింది. గోదావత్ కంపెనీకు చిప్సన్ కంపెనీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గోదావత్ కంపెనీను కో పైలట్ ఇచ్చారు, ఇంకా మెయిన్ పైలట్ విచారించాలా. మెయిన్ పైలట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, అంటే వయసు 63 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి, మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము. మా ఆఫీసర్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది.